తీసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్యం అనేది ఉచ్చస్థానమైనప్పటికీ కూడా మనకు 10 డిగ్రీలు తిరిగింది కాబట్టి ఉత్తర వాయువ్యం ఒక భాగం నీచ స్థానం అనేది పశ్చిమం వైపు తిరిగిపోయి ఉంటుంది. మీరు ఈ కార్నర్లో గేటు పెట్టినట్లయితే ఇది నీచ స్థానపు నడక అవుతుంది. కాబట్టి ఇది అనుకూలించదు అని చెప్తూ ఉంటాం. ఇది నీచ స్థానపు నడకే అవుతుంది. బోరు ఓకే. ఈశాన్యం ఇది చేసినాం కింద మన్ను వేసుకొని బెడ్డింగ్ వేసుకున్నాం అంటే ఏదో అంటే మామూలుగా చేయలేదు సార్, ఇబ్బంది చేస్తుంది. మీరు చేయాలనుకున్నా కూడా మీకు దోహదం చేయలేదు అంటే కారణము ఎందుకని నేను చెప్తూనే ఉన్నాను. మీ ఇంటికి పడమర వైపు స్థలం, ఖాళీ స్థలం కానీ మీరు పడమర వైపు తీసుకున్నటువంటి స్థలం కానీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఆ విధంగా మనం చేసినట్లయితే మీరు ఉండేటువంటి గృహంలో కూడా మీరు మంచి ఎదుగుదల అనేది మీరు సాధించలేరు. అంటే మనం ఏదైనా ఒక అడుగు ముందుకు వేయాలనుకున్నా కూడా 2 అడుగులు వెనక్కి పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మనకు దోషాలు అనేటువంటివి ఒక గృహంలో ఈ విధంగా ఏర్పడుతూ ఉంటాయి. దీనిని మనం గమనించకపోతే ఇంకా నష్టపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం ఖచ్చితంగా మీరు దీనికంటే ముందు ఆలోచన చేయవలసినటువంటి స్థలం అది. దాన్ని చేసినప్పుడు మీ ఎదుగుదల అనేది కనపడుతుంది. కాబట్టి ముందు ఆ పని చూసుకోండి. మీరు ఈ టోటల్ స్థలం మొత్తం మీదేనా? ఇది బేస్మెంట్ వేసి పెట్టినారా? ఇది వరకే వేసినారా? మీరే వేసుకున్నారు? అంటే అది గోడలు అట్లే ఉంది స్వామి, స్లాబ్ తీసి తాత్కాలికంగా ఇక్కడ కట్టుకొని దాన్ని కట్టుకుందాం అనుకున్నా స్వామి. కాకపోతే ఇంకా మళ్ళా ఎందుకు ఇబ్బంది అని దీన్ని వేసుకున్నా స్వామి. ఇది వేసుకున్నారు. మీరు మంచి పనే చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది తాత్కాలికంగా మీరు వేసుకున్నారు, ఇది శాశ్వత గృహం అయితే కాదు. ఎందుకంటే మీరు ఇక్కడ వేసుకోకుండా అంటే అక్కడ వేసుకోకుండా ఇక్కడ వేసుకున్నట్లయితే ఏమవుతుంది, అది పూర్తిగా తగ్గుబడిపోతుంది. మీ ఎదుగుదలను తగ్గించేదానికి అది కారణం అవుతూనే ఉంటుంది. ఎప్పుడైనా అన్నిటికంటే ముందుగా మనం ప్రధానంగా చేపట్టవలసినటువంటి నిర్మాణం అది చేపట్టిన తర్వాత మీరు ఎక్కడైనా వేసుకోండి, మీకు ఎక్సలెంట్ గా రాణింపు అనేది ఉంటుంది. ఒక స్థలానికి కాంపౌండ్ వాల్ అనేది స్క్వేర్ మోడల్ మాత్రమే ఉండాలి. నీచ స్థాన పెంపులు అనేటువంటివి ఉండవద్దు. నీచ స్థాన పెంపులు అంటే పడమర నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ, తూర్పు ఆగ్నేయం కానీ, ఇవన్నీ కూడా ఉత్తర వాయువ్యం కానీ, ఇవన్నీ కూడా మనకు మూలల పెంపులు అనేటువంటివన్నీ కూడా మనకు నష్టపరిచేటువంటివి. నీచ స్థానపు పెంపులు అడుగు కాదు, అర్ధడుగు కాదు, ఇంచు కూడా పెరగవద్దని అంటాం. ఎప్పటికైనా ఒక్క ఈశాన్యము, ఉత్తర ఈశాన్యము, తూర్పు ఈశాన్యం మాత్రమే అడుగు లేదా 2 అడుగులు పెరిగినా కూడా మనకు ఇబ్బంది ఉండదు. మిగతా భాగాలు మొత్తము కూడా స్క్వేర్ మోడల్ ఉన్నప్పుడు మాత్రమే మనకు యోగిస్తాయి. నైరుతి అనేటువంటి పెంపుతో ఇంకా మీరు ఇక్కడ నిర్మాణం చేపట్టలేదు కాబట్టి నేను చెబుతున్నాను, దీని ఎఫెక్ట్ మీకు పడలేదు. వాస్తవంగా ఈ విధంగా నీచ స్థాన పెరుగుదలలో గృహాలు నిర్మించి, కాంపౌండ్ వాల్ నిర్మించి అందులో నివాసం ఉంటే మాత్రం ఆ ఇంటి యజమానికి తీవ్రమైనటువంటి నష్టాలే కలుగుతాయి.